100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. బిగ్ బ్రేకింగ్ ఇది. నిన్న రాత్రిపూట ఒక చిరుతనైతే ఏకంగా నేషనల్ హైవే 44 మీద, అంటే మెదక్ నుంచి హైదరాబాద్ వెళ్ళేటటువంటి రూట్లోనే ఏకంగా రోడ్డు దాటుతుందా మరి ఏంటో తెలీదు. ఒక్కసారిగా వల్లూరు ఫారెస్ట్ ఏరియా దగ్గర ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అంటే శుక్రవారం తెల్లవారుజామున అనుకోవచ్చు, 2 నుంచి 3 గంటల ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇది వల్లూరు కేంద్ర నర్సరీ సమీపంలో జాతీయ రహదారి 44 దగ్గర రోడ్ దాటేందుకు ఒక్కసారిగా చిరుత ప్రయత్నించడం, అండ్ అక్కడి నుంచి నేషనల్ హైవే అంటే మనకు తెలుసు రాత్రిపూట కూడా వాహనాల రద్దీ ఎక్కువ ఉంటుంది, అండ్ లారీస్ కావచ్చు అండ్ కార్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఫ్రీక్వెంట్గానే వెళ్తూ ఉంటాయి. సో ఆ క్రమంలోనే రోడ్డు దాటుతున్నటువంటి చిరుతని ఒక్కసారిగా లారీ ఢీకొట్టింది. అయితే తీవ్రంగా గాయపడింది చిరుత. సో ఒక్కసారిగా ఒక రకంగా కుప్ప కూలిపోయింది అనుకోవచ్చు. అంటే వెనకాల పార్ట్ని బలంగా ఢీకొట్టినట్టుంది ఏదో వాహనం, అందుకని నడవలేకపోయింది. కానీ అయినా సరే చాలాసేపు కూడా పోరాడింది, రోడ్డు పైనే చాలాసేపు ఉండింది. ఆ తర్వాత పక్కకు ఇట్లా పాకుకుంటూ వెళ్తుంది అంటారు కదా, అట్లా పాకుకుంటూ పక్కకు వెళ్ళింది. ఆ తర్వాత అక్కడి నుంచి వాహనాలు చాలామంది ఈ కార్లో కనిపిస్తున్నారు కదా చాలామంది, ఒక్కసారి చిరుతని అంత దగ్గరగా చూడడం, అది కూడా నిస్సహాయ స్థితిలో ఉంది కాబట్టి కదల్లేని పరిస్థితుల్లో ఉంది. చిరుత అంటే కళ్ళు మూసి తెరిసే లోపలనే అటాక్ చేసేటటువంటి చిరుత అట్లాంటిది రోడ్డు పైన కనిపిస్తోంది, అది కూడా నడవలేని స్థితిలో ఉంది. కాబట్టి ఇంకా భయపడకుండా కొంత దూరంలో చాలామంది చిరుతని వాళ్ళ ఫోన్లలో బంధించారు. చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్ పిల్లలతో వెళ్తూ ఉన్నారు కాబట్టి అక్కడ ఆపి వాళ్ళ పిల్లలకు కూడా చూపించిన పరిస్థితి. అయితే చాలాసేపు ఈ చిరుత మృత్యుతో పోరాడింది అనుకోవచ్చు. చిరుత కాబట్టి పాపం అనుకున్నా సరే ఎవరు కూడా దగ్గరికి వెళ్ళడానికి సాహసించలేదు. అండ్ మనం చూడొచ్చు, ఒక వ్యక్తి పైన కూడా అంత నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తి మీద మళ్ళీ ఒక 2-వీలర్ని వెంబడించే ప్రయత్నం చేసింది, దాడి చేసే ప్రయత్నం చేసింది. అంటే మృత్యుతో పోరాడుతూ కూడా దానికి ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి నేచర్ కావచ్చు ఎక్కడ కూడా వదల్లేదు అనుకోవచ్చు. పూర్తిగా గాయాల పాలై ఎంత నొప్పిలో ఉన్నా నిస్సహాయ స్థితిలో ఉన్నా కూడా అది డిఫెండ్ చేసుకోవడానికి చిరుత ప్రయత్నించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. చాలామంది అటు ఇటుగా వెళ్తూ చిరుతనైతే చూస్తూ దూరంగా ఆపి చాలామంది ఫారెస్ట్ అధికారులకి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సమాచారం అందించారు. వాళ్ళు వచ్చే వరకు అక్కడే ఉన్నారు. సో ఇదంతా జరిగే లోపు చిరుత పాపం ఇంకా రోడ్డు మధ్యలోకి వచ్చి ఇంకా ఆల్మోస్ట్ చనిపోయినటువంటి పరిస్థితి పూర్తిగా కళ్ళారా చూసిన సిచ్యువేషన్ అయితే అక్కడ రోడ్డు పైన పాస్ అయిన వాళ్ళు అందరూ కూడా చూసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో మనకు తెలుసు చిరుత ఎక్కడంటే అక్కడ కనిపిస్తోంది. ఈవెన్ గ్రామాలలో కావచ్చు, లేదంటే మనుషుల మీద అటాక్ చేసిన సందర్భాలు కావచ్చు, ఇట్లా చాలానే ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. అట్లాంటిది ఇప్పుడు కూడా రోడ్డు దాటుతోంది. అంటే ఆ టైంలోనే మరి చూసుకోలేదా ఏమైందా తెలీదు, బట్ ఒక లారీ భారీ వాహనమే ఒక్కసారిగా ఢీ కొట్టడం, ఆ తర్వాత పాపం వెనక పార్ట్ మొత్తం కూడా అంటే కంప్లీట్లీ ఒక రకంగా క్రష్ అయిపోతుంది కదా, అట్లా అయిపోవడం. సో నడవలేని పరిస్థితుల్లో ఇట్లా రోడ్డు దాటడానికి కూడా చాలా కష్టంగా ప్రయత్నిస్తోంది. అట్లాంటిది ఒక 1.5-2 గంటల పాటు అటు ఇటు అయ్యే తర్వాత ఇంకా రోడ్డు పైనే అది ప్రాణాలు విడిచిన పరిస్థితి కనిపిస్తోంది. సో పూర్తిగా ఈ వాహనదారులు ఎవరైతే పాస్ అవుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి సమాచారం అయితే అందుకున్నారు ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి అండ్ యాజ్ వెల్ యాజ్ ఫారెస్ట్ రేంజ్ అధికారులు కూడా. ఇప్పుడు చిరుత చనిపోయిన తర్వాత చిరుత కళేబరాన్ని అక్కడి నుంచి అంటే తరలించేశారు. ఆ తర్వాత చిరుత వయసుని 2.5 yearsగా చెప్తున్నారు. పాపం చాలా చిన్నది అనమాట. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత మాత్రం నిజంగానే అంటే చిరుతల సంఖ్య ఈ మధ్య కాలంలో కొంత బెటర్ అయింది.
బట్ గత కొంతకాలంగా మాత్రం చిరుతల సంఖ్య కూడా చాలా తగ్గుతోంది అనేటువంటి వార్త వినిపించింది. ఇప్పుడు ఎక్కడంటే అక్కడ చిరుతలు కనిపిస్తున్నాయి, సిటీ మధ్యలో కనిపిస్తున్నాయి, ఇళ్లల్లో అప్పుడప్పుడు ఫారెస్ట్కి దగ్గరలో ఉన్నటువంటి ఇళ్లల్లో కూడా చిరుత పులులు దాడి చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. మొన్న శ్రీశైలంలో ఒక చిరుత ఏకంగా శ్రీశైలానికి సంబంధించిన పూజారి ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లోనే సంచరిస్తూ కనిపించింది. ఇట్లా చాలానే ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చూసినప్పుడు మాత్రం చిరుత చాలా ఫిరోషియస్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత దాడికి ఏ మాత్రం కూడా జంకకుండా దాడి చాలా ఫాస్ట్గా చేసేస్తుంది అని మనందరికీ తెలిసిందే. ఒక్కసారిగా అది రోడ్డు మీద కనిపించడంతో మాత్రం పాపం అనుకున్నా దాని దగ్గరికి వెళ్ళి ఏమీ చెయ్యలేని సిచ్యువేషన్లో ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వాహనదారులు కూడా అనుకోవచ్చు. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా తిరుమల శిలోతోరణం సర్కిల్లో కొండపై చిరుత సంచారం ప్రస్తుతం అయితే కలకలం క్రియేట్ చేస్తోంది. ఇది గురువారం సాయంత్రం కొండపై చిరుత కూర్చొని ఉండడాన్ని అయితే కొందరు స్థానికులు గమనించారట. సో అక్కడక్కడ ఇట్లాంటి వార్తలు అయితే ఫ్రీక్వెంట్గా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు మెదక్ దగ్గరలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ అయితే ఒకసారిగా ఒక రకంగా భయాందోళనకు గురయ్యారు అని కూడా అనుకోవచ్చు. రాత్రి వేళల్లో జనరల్లీ అయితే చాలా జాగ్రత్తగా నడపాలి, రాత్రి వేళల్లో ట్రావెల్ చేయకపోవడమే బెటరు అని అంటూ ఉంటారు. కానీ అనుకోని సంఘటనలు, ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం నిజంగానే చాలామంది భయపడుతున్న పరిస్థితే మనకు కనిపిస్తోంది. అండ్ అక్కడ మెదక్కి సంబంధించిన ఏరియా, అక్కడ కొంతవరకు ఫారెస్ట్ ఏరియా కూడా కొంత ఉంటుంది. కామారెడ్డి, మెదక్ ఇదంతా అక్కడక్కడ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కాబట్టి అక్కడ మనకు కనిపిస్తాయి కూడా, బోర్డ్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ చిరుతల సంచారం ఉంటుంది, సో జాగ్రత్తగా వెళ్ళండి అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఒక్కసారిగా ఇన్సిడెంట్ జరగడంతో మాత్రం అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం చాలా భయపడిపోయిన పరిస్థితి. బట్ పాపం చిరుత మాత్రం ప్రాణాలు విడిచింది.